హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరింత మంది ఏపీ టుడే 007 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన సవినంగా మనం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పులి మీద స్వారీ చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ ప్రయోజనాల కన్నా సామాజిక సంక్షేమ ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. మరి పులి మీద స్వారీ చేసేటప్పుడు ఏదైనా జరగవచ్చు. ఆ పులి గమ్యానికి చేర్చవచ్చు, ఆ పులి అడ్డం తిరగవచ్చు. ఏదైనా రిస్క్ చేయటం వల్ల మాత్రం జగన్కు జగనే సాటి అనిపిస్తా ఉంది. ఎందుకంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ కేవలం మాటల్లో చెప్పటమే కాకుండా సీట్ల కేటాయింపులో కూడా ఓసీలను తొలగించి మరీ బీసీలకు, ఎస్సీలకు అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఇది ఎటు దారి తీస్తుందో, ఏమి జరగబోతోందో కాలమే చెప్పాల. తాను అనుకున్నటువంటి బీసీలకు స్థానం కల్పించడం కోసం ఏ మచ్చ లేని, ఏ విధమైనటువంటి అవినీతి మరకలు లేని, అదేవిధంగా శాసనసభ సభ్యత్వమో లేకపోతే పార్లమెంట్ సభ్యత్వమో సాధించుకున్నటువంటి వాళ్ళు, ఆ దిశగా కష్టపడి పని చేసిన వాళ్ళని సైతం పక్కన పెడతా ఉన్నారు. పక్కన పెడితే ఇది దెబ్బతింటాం మనం, ఇది సాధ్యం కాదు, ఇబ్బంది పడతారు, ఆ కాన్స్టిట్యున్సీలోనే కాదు దీని ప్రభావం చాలా దూరం పోతుందని హెచ్చరికలు చేసిన ఒక పార్లమెంటు సభ్యుడు, అతనే ఉండాలి మాకు, అతన్ని మార్చొద్దు, అతను బాగా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నాడు, మేము కలిసి ఉంటున్నాం అతనితోటి, అతను కూడా కష్టపడి పనిచేస్తున్నాడు అని మొత్తుకున్న జగన్ గారి నిర్ణయంలో మాత్రం మార్పు రావట్లా. ఎదురు చూపులే కారణం అవుతా ఉన్నాయి. వీళ్ళు కానీ సీట్ ఇవ్వకపోతే గోతికాడ గుంట నక్కలాగా కాచుకోనుంది తెలుగుదేశం పార్టీ. మీరు సీటు ఇవ్వకపోతే సీట్ ఇవ్వడానికి నేను సిద్ధం అనే విధంగా కాచుకొని ఉంది తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆర్థిక సంక్షేమ అంశాలు మాత్రమే ఎన్నికల్లో పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నారేమో. నిజంగా అది మాత్రమే అనుకుంటే పెద్ద తప్పిదమే అయి తీరుతుంది. ఒక్కొక్కసారి ఎన్నికల్లో రాజకీయ అంశాలు కూడా ప్రాధాన్యత తీసుకుంటారు. రాజకీయ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటే అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి మైనస్లు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన సీటును పక్కన పెట్టాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కోసం కానివ్వండి, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం కానివ్వండి, అతను రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చేయకముందు 25 ఎకరాల పొలం ఉండేది ఆయనకి, ఈ రోజున 11 ఎకరాలు మాత్రం ఉంది. 14 ఎకరాలు అమ్మేసుకున్నాడు. అలాంటి వాడిని రాజకీయంగా కనీసం చివరికి ఆస్తులు పోగొట్టుకొని ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తికి
చివరి సమయంలో సీటే లేదన్నారు. కొలుసు పార్థసారథి మంత్రి పదవికి అర్హుడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రి పదవి నిర్వహించాడు. ఆయనను మరి ఏ రకంగా ఆయన స్థానభ్రంశం చేయాలనుకున్నారో, లేకపోతే అతనికి అర్హతలున్నా కానీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో, మరి వాళ్ళ నాన్నగారి టైంలో నుంచి రాజకీయమైనటువంటి పెద్ద చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబాన్ని కూడా ఏమి చూసి ఏమి ఆలోచించి పక్కన పెట్టారో అర్థం కానిటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారు సానుకూల సంకేతాలు పంపించారు. మీ దగ్గరికి రావాలనుకున్నారు, మీతో కలిసిపోవాలనుకున్నారు. 10 రోజులైంది సంకేతాలు పంపించి. ఆయనను కూడా ఎదురు చూపులు చూసే విధంగా ఆయన్ని కూడా ఆ పరిస్థితులు సృష్టించారు. ఆయన ఏ స్థానాలైతే ఆశించి మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నాడో ఆయా స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇక ఆయన చేయగలిగేది లేక ఎవరి మీద వ్యతిరేకంగా పోరాటం చేశాడో, చంద్రబాబు నాయుడు వ్యతిరేకని ఏ విధంగా ముద్ర వేయించుకున్నాడో, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తూ దూషిస్తూ లేఖలు రాసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు. అదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కూడా లేఖలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో హడావిడిగా వచ్చి పవన్ కళ్యాణ్ రోడ్ల మీద పడుకుంటే, ఏమయ్యా ఇంత ప్రేమ నీకు పుట్టుకొచ్చింది, ఆ రోజు ఏమైంది ఈ ప్రేమ అని చెప్పేసి ఆయన లేఖ రాశారు. అలాంటి లేఖ రాసినటువంటి లేదా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటూ నువ్వు కావాలనుకునేటటువంటి అతని దగ్గర కూడా తాత్సారం చేశావు. ఓ 10 రోజుల పాటు కనీసం ఆయన ఎదురు చూసి విసుగుపుట్టి మరి ఎవరి మీద అయితే వ్యతిరేకంగా లేఖలు రాశాడో, ఎవరికి వ్యతిరేకంగా అయితే ఉన్నాడో వాళ్ళతో కలవటానికి సిద్ధపడ్డాడు అని తెలిసాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేస్తాడు. మరి ఆయనేమో ఎవరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా అంతే. ఇక్కడ కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ మరి ఆయన పులి మీద స్వారీ అని చెప్పాలి. ఎప్పుడో నా చిన్న వయసులో పిడుగురాళ్ళ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఈ రోజున అది మున్సిపాలిటీ అయింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని మున్సిపాలిటీగా చేశారు. నా చిన్నతనంలో, నా యుక్త వయసులో నాకు ఓటు వచ్చినటువంటి కొత్త సమయంలో అది మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఒక 16,000 ఓట్లు ఉండేవి. అన్ని ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ మీద అన్ని పార్టీల కన్ను ఉండేది. తెలుగుదేశం పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన్నెం అప్పిరెడ్డి అని ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ కి అక్కడ ఎప్పుడు కూడా మెజారిటీ వచ్చే విధంగా చేస్తూ ఉండేవాడు స్థానిక నేతగా. అతనికి వ్యతిరేకంగా అక్కడ కమ్మ సామాజిక వర్గం వారు, ముస్లింలు మేజర్ గా ఉంటారు. ఇద్దరు వైశ్యులు కూడా వీళ్ళిద్దరికి పోటీగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కానీ వైశ్యులు యాక్టివ్ గా రాజకీయాలు పట్టించుకునేవాళ్ళు కాదు.
ముస్లింలకి కమ్మవారికి మధ్య వర్గపోరు ఉండేది. ఉప్పు నిప్పులాగా ఉండేవాళ్ళు, ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకునేవాళ్ళు. అయితే అప్పుడున్నటువంటి దాచినేని వాళ్ళ నాయకత్వం ముస్లింలతో ఒప్పందం కుదుర్చుకుంది. ముస్లింలతో ఒప్పందం కుదుర్చుకొని మసీదులో ప్రమాణాలు చేయించుకుంది వాళ్ళ చేత. ఇక నుంచి కలిసి నడుద్దాం, మేము మేమేంటే ఉంటామని వీళ్ళు ప్రమాణాలు చేశారు. ఆ ఇద్దరు ఒకటైన తర్వాత కాంగ్రెస్ వర్గీయుల్ని లేదా అప్పిరెడ్డి మనుషుల్ని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. పోలింగ్ బూత్ కాడికి వెళ్ళి ఆ రోజుల్లో బ్యాలెట్ పేపర్లు ఓటు వేయాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఇంకేముంది, అంతా ఏకపక్షంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది, ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశానికి భారీ మెజార్టీ వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరు కలిసిన కలయిక మిగిలిన అన్ని వర్గాలకి నచ్చలేదు. నిన్నటిదాకా ఉప్పు నిప్పులాగా ఉండి ఒకరి మీద ఒకరు పోరాటాలు చేసుకొని ఈ రోజున మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఒకటవుతారా అని మిగిలిన అన్ని వర్గాల వాళ్ళు సంఘటితమయ్యారు. సైలెంట్ ఓటింగ్, గతంలో ఎన్నడూ రానంత విధంగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని మెజారిటీ కట్టబెట్టారు ప్రజలు సైలెంట్ ఓటింగ్ తో. మరి అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వెంట ట్రావెల్ చేసేటటువంటి కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడు కొత్తగా నాకేమి రారు, ముద్రగడ వచ్చినా లేకపోతే ఇంకొక నా పెద్ద నాయకుడు వచ్చినా సరే నాకు కాపు సామాజిక వర్గంలో ఎవరైతే కాంగ్రెస్ నుంచి నాకు డైవర్ట్ అయి ఉన్నారో వాళ్ళు తప్ప కొత్తగా ఎవరు రారు అని నిర్ణయించుకున్నాడేమో. ముద్రగడను కూడా చిన్న చూపు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక రకంగా నా బీసీలు నా ఎస్సీలు వాళ్లే నన్ను గెలిపిస్తారు అనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన ముందుకెళ్తా ఉంటాడు. ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది కాలమే చెప్పాలి. ఎందుకంటే నీకు నచ్చిన ఒక యువకుడు కోసం, బీసీ యాదవ్ కోసం మచ్చలేనటువంటి నరసరావుపేట పార్లమెంటరీ సభ్యుడైనటువంటి కృష్ణదేవరాయల్ని తప్పించాలి, నువ్వు అక్కడ కాదు గుంటూరు నుంచి కంటెస్ట్ చేయమని అడుగుతున్నారు అంటే మీరు అనుకున్నది చేయాలి. రాజకీయ పరమైనటువంటి అంశాల జోలికి మీరు వెళ్ళటల్లా, ఏమి జరిగితే అదే జరిగిద్ది అనుకుంటున్నారు. అది ఒక్కొక్కసారి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరు బాగానే ఉంటారు, మీకోసం మిమ్మల్ని 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంచాలి, దాని ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మేలు జరుగుతుంది అని ఆశించి కొట్లాడి పోరాడి ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను, చంద్రబాబు నాయుడు నీచాలను, చంద్రబాబు నాయుడు ప్రవృత్తిని, చంద్రబాబు నాయుడు కుట్రలను కుతంత్రాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ నిన్నే నమ్ముకొని పోరాటం చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ రాజకీయ అంశాలనే ప్రజలు ఆలోచించి రాజకీయ అంశాలకే జై కొడితే తిరిగి చంద్రబాబు నాయుడు పొరపాటున అధికారంలోకి వస్తే నిన్నే నమ్ముకునే వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళెవ్వరు కూడా నిన్నే ఏ రోజు ఏమి ఆశించలా, నీ దగ్గరికి రాలా. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడో నగరాల్లోకి వచ్చినప్పుడో లేదా ఇక్కడ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు దూరంగా ఉండి చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళే తప్ప నిన్ను కనీసం పలకరించిన వాళ్ళు కూడా కాదు. నువ్వు ఉంటే చాలు,
నువ్వు ఉంటే పేదవాడికి అన్నం వెళుతుంది, నువ్వు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నమ్మి నీ కోసం పనిచేస్తున్నటువంటి వాడు. రాజకీయ అంశాలను తేలిగ్గా చూసి సైన్యం లేకుండా ఎన్నికల్లో విజయం సాధించాలనేటటువంటి నువ్వు చేసేటటువంటి ఈ పులి మీద స్వారీ అనేది ఎటు దారి తీస్తుందో, నీ వల్ల మరి ఎంతమంది ఏ విధంగా దెబ్బతింటారో, లేదా నీదే సక్సెస్ అయ్యి నువ్వు ఎంచుకున్న మార్గమే సక్సెస్ అయ్యి మరి నీకే పట్టం కడతారో కాలమే చెప్పాలి. నీకు పట్టం కడితే మంచిదే, అక్కడ మల్లాది విష్ణు సెంట్రల్ వద్దంటావు, ఉపసభాపతి గుంటూరుకు చెందినటువంటి కోన రఘుపతి ఉపసభాపతి ఏమంత పెద్ద పదవి, దాని నుంచి కూడా ఆయన తప్పించేశావు. వైశ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవి తీసేశావు. కమ్మ సామాజిక వర్గానికి కొడాలి నాని మంత్రి పదవి తీసేశావు. ఏంటిది? ఒక్కసారి రాజకీయ పరంగా ప్రజలు ఆలోచన చేసినప్పుడు, ప్రజలు ఆలోచించినప్పుడు రాజకీయం అనేది కూడా ప్రజాస్వామ్యంలో భాగమే కదా. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం రాజకీయ పార్టీలే కదా. రాజకీయ పార్టీ నేత ఏ విధంగా నడుస్తున్నాడో, అతని నడవడిక ఎలా ఉంది అని ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచిస్తే, రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తే, ఆర్థిక సామాజిక అంశాలను పక్కన పెడితే మన పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించుకోమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.